ఓం శాంతి. ఈరోజు మురళి 10/7/2026. మధురమైన పిల్లలారా, పిల్లలైన మీ జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపేందుకు బాబా వచ్చారు. బుద్ధి రూపీ జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపేందుకు బాబా వచ్చారు. అయితే మనం పరిశీలన చేసుకోవాలా, నా బుద్ధి రూపీ జోలిలో ఎన్ని జ్ఞానరత్నాలు నిలుస్తున్నాయి, బుద్ధి రూపీ జోలికి ఎక్కడా రంధ్రం పడలేదు కదా అనేది పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. బాబా లక్షలు అంటున్నారు, కోట్లు అన్గినిత్ లెక్కలేనంత రూపాయల విలువ చేస్తుంది. ఈ రూపాయలు ఏముంది కానీ అవినాశి జ్ఞానరత్నాలు భవిష్యత్తుకు 84 జన్మలకు, 21 జన్మలకు, ముఖ్యంగా 84 జన్మలకు టోటల్ ఓవరాల్గా ప్రాప్తిని ఇస్తాయి. ప్రశ్న: గుప్తదానానికి ఇంతటి మహత్వం ఎందుకుంది? ఎక్కడైనా సరే గుప్తదాన మహాపుణ్యము అంటారు, త్వరితదాన మహాపుణ్యము, గుప్తదాన మహాపుణ్యము అంటారు. త్వరితదానం అంటే ఎడం చేతిలో ఉండేది కుడి చేతిలోకి మార్చుకునేంత కూడా సమయం ఇస్తే మళ్ళీ మాయ ప్రవేశం చేస్తుందేమో అని ఎడం చేతితోనే దానం చేసినట్లుగా చూపిస్తారు. గుప్తదానం అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి చూపించుకోకూడదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నా భాగ్యం ఖాతాలో జమ అవుతుంది. గుప్తదాన మహాపుణ్యం. అందులోనూ అవసర సమయంలో అవసరమైన చోట ఉపయోగిస్తే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఆశీర్వాదాల ద్వారా లెక్కలేనంత ఆనందము, అపారమైన ఖుషి, అకస్మాత్తు సమయంలో మనల్ని కాపాడేదే ఆశీర్వాదాలు. అందుకోసమే బాబా అంటున్నారు, గుప్తదానానికి ఇంత మహత్వం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే తండ్రి మీకు ఇప్పుడు గుప్తంగా జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారు. బాబా ఏమైనా నేను మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తున్నానని చెప్పుకుంటారా? మనం ఒకవేళ మారకపోయినా ఏమైనా నేను ఇంత చెప్పినా మారరే అంటారా? ఏదీ లేదు. బాబా గుప్తంగా వచ్చినారు, బ్రహ్మ శరీరంలో గుప్తంగా ప్రతిరోజు మహావాక్యాలను చెప్పి జ్ఞానరత్నాలను మనకు దానం చేస్తున్నారు. తన సమానంగా మరియు దేవతలుగా మనల్ని తయారు చేస్తున్నారు. దీని గురించి ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీరు జ్ఞానరత్నాలను దానం చేయడం ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. ఇక్కడ స్వరాజ్యము, భవిష్యత్తులో విశ్వరాజ్యం. స్వయం పైన రాజ్యం చేస్తాము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల పైన భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇది కూడా గుప్తమైనదే, కనిపించేదేమీ కాదు. ఇందులో ఎటువంటి యుద్ధము, ఆయుధాలు, ఖర్చు మొదలైనవి ఏవీ లేవు. గుప్తరీతిగా బాబా మీకు రాజ్యాన్ని దానంగా ఇచ్చారు. కావున గుప్తదానానికి ఎంతో మహత్వం ఉంది. గుప్తదానం మహాపుణ్యం. డబల్ ఓం శాంతి. బాబా ఈరోజు 2 ఓం శాంతిలు చెప్తున్నారు. ఓం శాంతి పిల్లలారా, ఓం శాంతి పిల్లలారా అని మనం కూడా చెప్పాలి కదా. ఓం శాంతి శివ్ బాబా, ఓం శాంతి బ్రహ్మ బాబా అని చెప్పాలి. ఒకటేమో శివ్ బాబా అంటారు, మరొకటేమో బ్రహ్మదాదా అంటారు. ఇరువురి స్వధర్మము శాంతి. ఇరువురు శాంతిధామంలో ఉండేవారే. పిల్లలైన మీరు కూడా శాంతిధామ నివాసులే. నిరాకార దేశంలో ఉండేవారు సాకార దేశంలోకి పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఎందుకంటే ఇది డ్రామా కదా. పిల్లల బుద్ధిలో డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ప్రారంభం నుండి అంతిమం వరకు. బాబా ఇక్కడ పై నుండి కింది వరకు, ప్రారంభం నుండి అంతిమం వరకు
నిండి ఉంది. ఉన్నతోన్నతుడైన భగవంతుడు, వారితో పాటు పిల్లలున్నారు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. మీలో తప్ప ఈ జ్ఞానం ఇంకెవరిలోనూ లేదు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎక్కడ చదువుకుంటున్నాము? ఈశ్వరుని పాఠశాలలో చదువుకుంటున్నాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. చదివిస్తున్న అక్కయ్యల్ని గుర్తుపెట్టుకోకూడదు. ఎవరు చదివిస్తున్నారు? పరమాత్మ చదివిస్తున్నారు అనేది సదా గుర్తుండాలి. బాబా మురళీకి చాలా చాలా విలువనివ్వాల. అది బాబా అంటున్నారు. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు, ఈశ్వరుడు చదివిస్తున్నారు. భగవాను వాచ, భగవంతుడైతే ఒక్కరే. 10-20 మంది భగవంతులు ఉన్నారు అని ఎవరు అన్నారు? ఎక్కడ అన్నారు? అనేక ధర్మాల వాళ్ళు ఉన్నారు. వారి ఆత్మలందరికీ కూడా తండ్రి ఒక్కరే. తండ్రి సృష్టిని రచిస్తారు. అప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఎవరి ద్వారా రచిస్తారు? బ్రహ్మ ద్వారా. బ్రహ్మని శివుడు దత్తు తీసుకొని బ్రహ్మ ద్వారా మనల్ని దత్తు తీసుకుంటారు. కొత్త సృష్టిని రచిస్తారు. శివుణ్ణి ప్రజాపిత అన్నారు. ప్రజలు జనన మరణాల్లోకి వస్తారు. ఆత్మ సంస్కారం ఆధారంగా జనన మరణాల్లోకి వస్తుంది. సంస్కారం ఆధారంగానే జన్మ ఆధారంగానే అనేక కర్మల ఆధారంగానే సంస్కారాల ఆధారంగానే జన్మ. అదే బాబా అంటున్నారు. సంస్కారం ఆధారంగా జనన మరణాల్లోకి ఆత్మ వస్తుంది. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ కావాలి. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తున్నారు. ఈ గాయనమైతే ఉంది. వారిని పతిత పావన రాండి అని పిలుస్తారు. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అవుతుందో మరియు దాని అంతం చేసేందుకు, అప్పుడే పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు బాబా వస్తారు. అంతిమ సమయంలోనే కదా వస్తారు. కొంచెం కొత్త ఇల్లు కట్టించినాము, కొంచెం కారుతాందంటే పడగొడతామా? లేదు కదా. పూర్తిగా ఎక్కడ చూసినా కారుతా ఉంది, ఇంకా పనికిరాదు ఇది అన్నప్పుడు పడగొట్టి మళ్ళీ ఇంజనీర్ని పిలిపించి కొత్త ప్లాన్ చేస్తాం కదా. అలాగే ఈ మొత్తం ప్రపంచమంతా ఒక ఇల్లుతో బాబా అంటున్నారు, పావనంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు. తండ్రి ఒకేసారి వస్తారు, వారు మళ్ళీ ఎప్పుడూ రారు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. మీరు డ్రామాలోని నటులకు అందరి పాత్ర గురించి, వారు ఏ పాత్రను అభినయిస్తున్నారు అనేది తెలిసి ఉండాలి కదా. కానీ అందరిది తెలుసుకోలేము. అది హద్దు యొక్క చిన్న నాటకం. దాని గురించి అందరికీ తెలుస్తుంది. మీరు కూడా చూసి వస్తారు. కావాలంటే అది రాయొచ్చు, గుర్తించుకోవచ్చు. ఆ నాటకం గురించి అది చిన్నగా ఉంటుంది. 20 రీళ్ళు 25 రీళ్ళు రాసిండేదే కదా. ప్రొడ్యూసర్లు, రైటర్స్, అనేక మంది మ్యూజిషియన్స్ అందరూ పార్టిసిపేట్ అయింటారు. గుప్తంగా కనపడే వాళ్ళు కొంతమంది అయితే, కనపడని వాళ్ళు చాలామంది ఉంటారు. సో బాబా అంటున్నారు, అది హద్దు నాటకం, రాయొచ్చు, గుర్తుంచుకోవచ్చు, చిన్నగా ఉంటుంది. కానీ ఇదైతే చాలా బేహద్దు డ్రామా. దీనిని మీరు సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు తెలుసుకున్నారు. ఓవరాల్గా తెలుసుకున్నామంతే. ప్రతి ఒక్కరి పాత్ర గురించి తెలియదు. ఇప్పుడు బేహద్దు తండ్రి నుండి మనకు బేహద్దు వారసత్వం లభిస్తుంది. పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మళ్ళీ హద్దులోని తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం, హద్దులోని ఆస్తి లభిస్తుంది. రాజులుగా ఎవరైతే అవుతారో వారు అంతకుముందు జన్మలో దాన పుణ్యాలు చేయడం ద్వారా ఒక్క జన్మ కోసం రాజులుగా అవుతారని బాబా అర్థం చేయించారు. వారు అలా మరుజన్మలో కూడా అవుతారని ఏమీ లేదు. సత్యుగంలో మీరు రాజులు, మహారాజులుగా ఉండేవారు. అలాగని మీ రాజ్యం తర్వాత పోతుందని భావించకండి.
మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు ఎక్కువగా దాన పుణ్యాదులు చేస్తే మళ్ళీ వారు కూడా రాజ్యాన్ని పొందుతారు. తాత్కాలికమైన అల్పకాలికమైన రాజ్యం లభించేదైతే దాన పుణ్యాల ద్వారానే లభిస్తుంది. కానీ వారు వికారి రాజులు. మీరు ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారీలుగా అయ్యారు. అది అల్పకాలికమైన సుఖము. బాబా అంటున్నారు అక్కడ రాజులుగా అయితే అల్పకాలికమైన సుఖం లభిస్తుంది కదా, దుఃఖమైతే కేవలం ఇప్పుడే ఉంది. ఇప్పుడు తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. చూడండి, ఇది ఇంపార్టెంట్. సత్యుగంలో అందరూ సుఖంగా ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండేది ఏమంత పెద్ద సంగతి. కానీ కలియుగంలో చివరి సమయంలో అందరూ దుఃఖంగా ఉన్నప్పుడు కూడా మనము దుఃఖ ప్రపంచంలో ఉంటూ మనల్ని సుఖంగా బాబా తయారు చేస్తున్నారు కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తమో ప్రధానత ప్రారంభమవుతుందో అప్పుడు కొద్దిగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. ఇందులో గొడవలు యుద్ధాలు విషయం ఏదీ లేదు. ఎప్పుడైతే లక్షల సంఖ్యలో మనుష్యులు ఉంటారో అప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభమవుతాయి. చూడండి, అమెరికా ఇరాన్ ఇవి రెండు శాంతి ఒప్పందం చేసుకున్నట్లే చేసుకున్నాయి, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తున్నాయి. ఏమవుతుంది తెలియదు. అందుకే బాబా అంటున్నారు ఎవరు రెడీగా ఉండాలి. పిల్లలైన మీకు సత్యత్రేత ద్వాపర యుగాలలో కూడా సుఖం ఉంటుంది. సత్యత్రేత ద్వాపర యుగాలలో కూడా సుఖం ఉంటుంది అంటే ముక్కాల భాగం. ఎప్పుడైతే పూర్తి తమో ప్రధానత అవుతుందో అప్పుడు కొద్దిగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడైతే అంతా తమో ప్రధానమైపోయింది. ఇదంతా తమో ప్రధాన ప్రపంచం. ఇది బేహద్ డ్రామా. దీని నుండి ఎవ్వరూ విముక్తులు కాలేరు. డ్రామా నుంచి ఎవరు విముక్తులు ఎట్లయితారు? బాబా ఒక్కరే ఆవాగమన చక్రము నుంచి దూరంగా ఉండగలుగుతారు. దానికే బాబా అంటున్నారు ఎవ్వరూ దూరం అవ్వడానికి వీల్లేదు. ప్రమోషన్ డిక్రీజన్ ఉంటుందే కానీ ఉన్నతము నీచము దీని నుంచినే దూరం కావాలా, జన్మరాహిత్యం కావాలనేది దొరకదు. ఎప్పుడైతే దుఃఖంలో విసుగు చెందుతారో అప్పుడు భగవంతుడు ఇటువంటి ఆటను ఎందుకు రచించినారు అంటారు. అసలు భగవంతుడు రచించకపోతే ప్రపంచమే ఉండదు కదా, ఇంకేది ఉండదు. రచయిత మరియు రచన అయితే ఉన్నారు, వారి వివరణ కూడా ఉంది. సత్యుగం నుండి కలియుగ అంతిమానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. వీటిని మొదటే చూపించారు కదా. 5000 సంవత్సరాల చక్రం పూర్తి అయ్యేందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. అండర్లైన్ చేసుకోండి, చాలా సమయం ఉంది అని. కుంభకర్ణ నిద్రలో నిద్రపోతే అంతిమంలో పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. బాబా నిన్న మురళిలో కూడా చెప్పినారు, తక్కువ పురుషార్థం చేసినారంటే తక్కువ పదవిని పొందుతారు, తక్కువ వికర్మలు వినాశం అవుతాయి. అందుకే తక్కువ సంతోషం ఉంటుంది. సో బాబా ఇవాళ చెప్తున్నారు టైం తక్కువ ఉంది, చేయాల్సిన పురుషార్థం ఎక్కువ ఉంది. తప్పక చూపిస్తారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాశం అయితే తప్పకుండా జరుగుతుంది. అన్నింటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం కొంచెమే ఉంది. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. వీటిని మొదటే చూపించారు కదా. 5000 సంవత్సరాల చక్రం పూర్తి అయ్యేందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. దాన్ని ఇప్పుడే చూపించరు. అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాన్ని కూడా సాక్షిగా చూస్తారు. ఏదైతే జరగాల్సి ఉంటుందో అది కల్పపూర్వం వలె జరుగుతుంది. వినాశం అయితే తప్పకుండా జరగాల్సి ఉంది. అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది డ్రామాలో ముందే రచింపబడి ఉంది, చేయబడిన డ్రామా. వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. మీ ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయిందో అది కూడా ఇప్పుడు బాబా అంటారు సతోప్రధానంగా కావాలి. ఇది మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి గుప్తంగా ఉన్నారు, బాబా కనపడరు.
గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ప్రపంచంలో దీని గురించి ఎవ్వరికీ తెలియదు. గుప్తరీతిగా మీరు విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. ఇందులో ఎటువంటి శబ్దము లేదు. దీన్ని పూర్తిగా గుప్తదానము అని అంటారు కదా. బాబా వచ్చి పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాల గుప్త దానాన్ని ఇస్తున్నారు. తండ్రి కూడా ఎంత గుప్తంగా ఉన్నారు. వారి గురించి ఎవ్వరికీ తెలీదు. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, బ్రహ్మకుమారి కుమారీలు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరు అర్థం చేసుకోలేరు. బాబా ఎంత గుప్తమో పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మిమ్మల్ని గుప్తంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి యుద్ధము, ఆయుధాలు, ఖర్చు లేదు. బహిర్యుద్ధం కాదు కదా, ఇది అంతర్యుద్ధం. దివ్య గుణాలు, దుర్గుణాలు, మంచి గుణాలు, ఈ రెండు దేవతల గుణాలు, అసురుల గుణాలు, రెండు గుణాలు మనలోనే ఉన్నాయి. రెండింటి యొక్క యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం మాట. ఇక్కడైతే చిన్న ఊరు తీసుకోవడంలో కూడా ఎన్ని గొడవలు, మారణ హోమాలు జరుగుతాయి. కావున బాబా వచ్చి గుప్తదానాన్ని ఇస్తున్నారు. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుతున్నారు. శివ బోలా బండారి నా జోలిని నింపు అంటారు కదా. శివబాబా అవినాశి జ్ఞానరత్నాలతో మన బుద్ధి రూపీ జోలిని నింపుతున్నారు. కావున ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల కోట్ల విలువ చేస్తుంది. మీరెన్ని రత్నాలు ఇస్తారు, మీరెంత దానులుగా అవుతారు, అది కూడా గుప్తమైనది. దేవతలకి ఎన్నో ఆయుధాలు, భుజాలు మొదలైనవి ఇచ్చేశారు. నిజానికి అవేవీ లేవు. సత్యుగంలో దేవతలకి ఇన్ని భుజాలు మొదలైనవి ఏవీ ఉండవు. వాళ్ళు అంత పని చేసినందుకు, అంత గొప్ప కర్తవ్యం చేసినందుకు భుజాలు చూపిస్తారు. కలియుగంలో అనేక రకాలైన మారుణాయుధాలను ఇచ్చేసినారు. వినాశం కోసం బాంబులున్నాయి. మరి కత్తులు, ఖడ్గాలు, బాణాలు మొదలైనవి ఏం చేసుకుంటారు? ఒక కాలంలో ఆ విధంగా బాణాలతో, ఖడ్గాలతో యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు బాంబులు వచ్చినాయి. నిజానికి అవేవీ లేవు. మీకు గుప్తదానం లభిస్తుంది. మళ్ళీ మీరు అందరికీ గుప్తదానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని, శ్రీమతం ఒక్క భగవంతుడిదేనని మీకు తెలుసు. మనము నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, దైవీ గుణదారులు అని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ దేవతల్లోనే ఉంటాయి. 14 కళల్లో 2 కళలు తగ్గిపోతాయి. పౌర్ణమి నాడు చంద్రుని ప్రకాశం పూర్తిగా ఉంటుంది. మళ్ళీ అది మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోతూ పూర్తి సన్నని రేఖ మాత్రంగా మిగులుతుంది. అమావాస్యకు వచ్చేటప్పటికి మొత్తం మాయమైపోతుంది. కానీ రేఖ మాత్రంగా తప్పకుండా ఉంటుంది. దాన్ని అమావాస్య అంటారు. ఇప్పుడు మీది అనంతమైన విషయం. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. కృష్ణుని నోటిలో మాతలు చంద్రుణ్ణి చూసినట్లుగా చూపిస్తారు. ఇవి సాక్షాత్కార విషయాలు. వీటిని బాబాయే కూర్చొని వివరిస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. మాయ సంపూర్ణ గ్రహణం పట్టి ఉంది. అందరికీ మాయ యొక్క సంపూర్ణ గ్రహణం పట్టుకుంది. చివరికి ఒక చిన్న రేఖ మాత్రమే మిగిలి ఉంటుంది. మెట్లు దిగుతూ వచ్చారు. అందరూ మెట్లు దిగాల్సిందే. అప్పుడే అందరూ మళ్ళీ తిరిగి ఎక్కడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎక్కేది లేదు. లిఫ్ట్ బాబా ఇచ్చేస్తున్నారు. స్విచ్ ఆన్ చేస్తే చాలు, స్మృతి రూపీ స్విచ్. ఇప్పుడు మీరు కొద్ది మందే ఉన్నారు. మెల్లమెల్లగా వృద్ధి జరుగుతుంది. చదువులో చాలామంది పాస్ అవ్వరు కదా. మీ సెంటర్లు కూడా మెల్లమెల్లగా వృద్ధి అవుతాయి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి కదా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5,000కు పైన సెంటర్లు ఉన్నాయి. సమయం సమీపంగా వస్తోంది. వీరిలో ఏముంది అని అందరూ తెలుసుకుంటారు. వీరు దినప్రతిదినము వృద్ధి అవుతూ ఉన్నారే అని భావిస్తారు. వీరు ఎంతవరకు నడవగలరు, సమాప్తమైపోతారు అని మేము భావించాము అని ఇప్పుడు అంటున్నారు. ఒకప్పుడు వీళ్ళెక్కడ నిలుస్తారు, వీళ్ళ గురువు నిలవడు, బ్రహ్మబాబా, వీళ్ళ సంస్థ నిలవదు అనేవాళ్ళు. ఇప్పుడు బాగా తెలుసుకుంటూ వచ్చినారు. సంస్థ స్థాపకుడు శరీరం వదిలినా కూడా ఈ సంస్థ ఎలా వృద్ధి అవుతా ఉంది అనేది బాగా తెలుసుకుంటున్నారు. అనేక సంస్థలు వాళ్ళ సంస్థ స్థాపకుడు శరీరం వదిలితే క్షీణిస్తూ పోతాయి.
కానీ ఇక్కడ సంస్థ స్థాపకుడు బ్రహ్మ ద్వారా శివుడు స్థాపించారు కదా. శివుడు శరీరం వదిలేదే లేదు, బ్రహ్మ శరీరం వదిలినారు. పరమాత్ముని కార్యం ఇది, పరమాత్మ నడిపిస్తున్నారు, పరమాత్మ చేయిస్తున్నారు, మనం నిమిత్తం అంతే. బాబా అంటున్నారు, ప్రారంభంలో ఈ భయంతో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఏమవుతుందో తెలీదు, ఇక్కడికి అక్కడికి కాకుండా అవుతామేమో, దీనికన్నా వెళ్ళడం మంచిది అని భావించి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారు మళ్ళా మెల్లమెల్లగా వస్తూ పోతారు. బాబా ఎంత సహజరీతిగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ అబలలను, అహల్యలను ఉద్ధారం చేసేందుకు బాబా వచ్చారు. ఎటువంటి కష్టమూ ఇవ్వరు. బాబా మేము ఏమీ చదువుకోలేదు అంటారు. ఏమీ చదువుకోకపోతే చాలా మంచిది అంటారు బాబా. బాబా ఏది చెప్తే అది బుద్ధి లేకపోతుంది. చదువుకున్న వాళ్ళు చదువుకున్నదంతా మర్చిపోవాలి కదా. చాలా మంచిది. శాస్త్రాలు మొదలైనవైతే ఏవైతే చదివారో అవన్నీ మర్చిపోండి. నేను పెద్ద ఎక్కువేమీ చదివించను, కేవలం నన్నొక్కడనే స్మృతి చేయండి, అప్పుడు రాజ్యాధికారం లభిస్తుంది. దీనితో మీ నావ తీరానికి చేరుకుంటుంది. కొడుకు పుట్టాక తండ్రిని తలుచుకుంటాడు, దానితో వారసత్వానికి అధికారిగా అయిపోతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అయిపోతారు. బాబ్దాదాను స్మృతి చేస్తే రాజధాని మీదవుతుంది. కావుననే క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం ఉంది. షావుకార్లది చివర్లోని పాత్ర. మొదట పేదవారి పాత్ర ఉంటుంది. మీ వద్దకు తమకు తామే వస్తారు. పాకీవారి ఉద్ధారం కూడా జరగాలి, బోయవారి ఉద్ధారం కూడా జరగాలి. రాముడు బోయవారి యొక్క శబరి ఇచ్చిన పళ్ళను తిన్నట్లుగా చెప్తారు కదా. కులాలు మతాలు ఇక్కడేమున్నాయి? బోయవారి గాయనం కూడా ఉంది. నిజానికి రాముడు తినలేదు, శివబాబా కూడా తినలేదు. ఈ బ్రహ్మ తినాల్సిన అవసరం ఏర్పడిండొచ్చు. ఎందుకంటే శివబాబా భోక్త, రాముడు ఆ విధంగా రాజా కదా, ఆయన రఘుపతి రాఘవ రాజా రాముడు కదా, ఆయన తినాల్సిన అవసరం లేదు. బోయేవారు గణికులు తీసుకొస్తే మీరు కూడా తింటారు, కానీ నేను అభోక్తను. టోలీ మొదలైనవి తీసుకొస్తే వాటిని ఎలా తిరస్కరించగలరు? బాబా పిల్లలుగా అయినాక బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ తినాల్సిన అవసరం ఉండిండొచ్చు. బోయేవారు అంటే బాబా పిల్లలుగా అయిన వారు టోలీ మొదలైనవి తీసుకొస్తే వాటిని ఎలా తిరస్కరిస్తారు? ఎవరిదైనా సరే బోయేవారు గణికులు తీసుకొస్తే మీరు కూడా తింటారు. బాబా బిడ్డలైనాక పలానా పలానా అనే కులం యొక్క బాబా పిల్లల్లో కొంతమందికి ఆ అభిమానం కూడా ఉంటుంది. మేము పలానా వాళ్ళు, మేము బ్రాహ్మణులు, మేము క్షత్రియులు, మేము ఏమంటారు వైశ్యులు, అనేకమైనటువంటి నశ, రెడ్డిలు మేము అనేటువంటి నశ ఉంటుంది. అలా ఉండకూడదు. బాబా పిల్లలు అయిపోయినాక అందరూ సమానమే. మన శరీరంలో ప్రవహించే రక్తానికి కులమత తారతమ్యం ఉందా? అందరి శరీరంలో ఒకే రక్తమే కదా ప్రవహిస్తూ ఉంది. తర్వాత మనం నడిచే దారికి కులమతాలు ఉన్నాయా? కోర్టులో న్యాయానికి కులమతాలు ఉన్నాయా? లేవు కదా. కులము మతము మనం చేసే పనిని బట్టి ఏర్పడ్డాయి. ఇప్పుడు చిన్నది పెద్దది అనేక రకాలుగా మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు తలకిందుల రాజ్యం అయిపోయింది. కాళ్ళతో నడవరు, తలతో నడుస్తున్నారు అందరూ. మాది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలేకి మా కులాన్ని కూడా జాయిన్ చేయండి, మాకి కూడా గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి అని కిందికి వచ్చేసినారు జనాలు. అలాంటి అంటే అగ్ర కులస్తులు కూడా నీచ కులస్తుల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. యాజ్ పర్ లా చట్ట ప్రకారంగా కులాలు మతాలే లేవు, అన్నీ ఒకే రకమే. చేసే వ్యాపారాలు వ్యవహారాలని బట్టి కులాలు మతాలు ఏర్పడ్డాయి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు కులం మతం అనేది ఉండదు. బాబా అంటున్నారు, నేను అభోక్తను, తినను, అందరూ మీ వద్దకు వస్తారు, వీరిని పైకి తీసుకురండి అని గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. మీకు కూడా దానంతట అదే ప్రేరణ కలుగుతుంది. బాబా పేదల పాలిట పెన్నిది. కావున మేము కూడా పేదలకు అర్థం చేయించాలి అని భావిస్తారు. అటువంటి వారు కూడా వెలువడతారు పిల్లలు. ఇది ఎంతో పెద్ద వృక్షం.
ఇందులో దేవీ దేవతా ధర్మం వారు ఒక్కరు కూడా లేరు. అందరూ ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు. భక్తి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి అని బాబా అంటారు. అంటూ ఎలా కట్టబడుతోందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. బ్రాహ్మణులుగా ఎలా అవుతారో చూస్తున్నారు. సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా ఎవరైతే అవుతారో వారే వస్తూ ఉంటారు. ఒక్కసారి విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీ బావిలోని కత్తుల బావిలోకి దూకడం గురించిన ఉదాహరణ కూడా చెప్తారు. బాబా అంటున్నారు, బాబా అనేక రకాల ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా, వారికి కూడా ఎంతో కొంత లభిస్తుంది. అంత బలిహారం చేసినప్పుడు లభిస్తుంది. మీరు కూడా బలిహారం అవుతారు. రాజ్యం కోసం పురుషార్థం చేస్తారు. భక్తి మార్గంలో రాజ్యం ఏదీ ఉండదు. ఎవరు వాపస్ వెళ్ళరు. వారు చేసిన పాపాల శిక్షను అనుభవించి ఇక్కడే తీర్చేసుకుంటారు. మళ్ళీ కొత్తగా జన్మ లభిస్తుంది. కొత్తగా పాపాలు ప్రారంభమవుతాయి. కానీ అందరూ ఇక్కడే ఉండాలి కదా. ఈ ప్రపంచంలోనే, సాకార ప్రపంచంలోనే, నాటక రంగంలోనే నాటకం చేసేకి రావాలి. నంబర్ 1లో మీరున్నారు. మీరే 84 జన్మలు అనుభవిస్తారు. కొందరు సతోరజో తమోల్లోకి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం మనుష్య సృష్టి వృక్షము శిథిలావస్థలో ఉందని బాబా చెప్తున్నారు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఒక కుంభకర్ణుడు కాదు, అనేకులు ఉన్నారు. ఆయన ఊరికే గుర్తుకంతే. మీరు ఎంత అర్థం చేయించినా విననే వినరు. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు పురుషార్థం చేస్తారు మరియు వారే తల్లి తండ్రి హృదయాన్ని గెలవగలుగుతారు. సింహాసన అధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, పిల్లలను తిట్టాల్సి వస్తోంది, ఏం చేయాలి అని ఎంతోమంది పిల్లలు అడుగుతూ ఉంటారు. అదేమంత పెద్ద విషయం కాదు. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయమని మీరు పిలుస్తారు. కామం మహాశత్రువు అని బాబా అంటారు. క్రోధం మహాశత్రువు అన్నారు. మాటలలో ఇది అంతగా ఉండదు. పురుషులు ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా మాటలైన మిమ్మల్ని ముందుంచారు. వందే మాతరం అన్నారు. లేకపోతే మాటలకు పతియే మీకు గురువు, ఈశ్వరుడు, తన మతంపైనే నడవాలి అంటారు. చేతికి కంకణం కట్టగానే మళ్ళీ వెంటనే పతితులుగా అవుతారు. మరి ఇది ఈశ్వరుడు లభించడమా? ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతోంది. మిగిలిన వాళ్ళంతా సమాప్తమైపోతారు. వినాశకాలంలో విపరీత బుద్ధి ఉందని బాబా కూడా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మీకు వినాశకాలంలో ప్రీతి బుద్ధి. ప్రపంచమంతా విపరీతి బుద్ధి అయితే మనది ప్రీతి బుద్ధి. అది ఎంత అదృష్టం. శివబాబా బ్రహ్మలేకి వస్తారని వీరి ద్వారా మనం వింటున్నామని మీకు తెలుసు. ఆత్మ ఒక చిన్న బిందువు. శివబాబాకు ఇది తాత్కాలికమైన రథం, పర్మనెంట్ రథం కాదు. ఎప్పుడూ రారు. కేవలం సంగమ యుగంలో మాత్రమే కొంచెం సేపటికి వస్తారు, పోతారు. తాత్కాలికమైన రథం. ఇతడి ద్వారా ఈ రుద్రగ్రహణ యజ్ఞాన్ని రచించారు. ఇది పెరుగుతూనే ఉంటుంది. పిల్లల ఒక్కొక్క బిందువు ద్వారా సరస్సు నిండుతుంది. పిల్లలు తమ సర్వస్వాన్ని సఫలం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది, ఏమీ మిగలదు. బాబాకు తెలుసు ఇంతైతే సఫలమైపోవాలి కదా. కుచేలుని ఉదాహరణ కూడా ఉంది. పిల్లలు బాబా వద్దకు పిటికెడు బియ్యాన్ని లేదా 6-8 రూపాయల్ని పంపిస్తారు. ఓహో, బాబా పేదల పాలిట పెన్నిది కదా అని బాబా అంటారు. భావన ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంత ఇచ్చినామనేది కాదు, ఏ భావనతో ఇచ్చినామనేది ఇంపార్టెంట్ విషయం. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. బంధనాల్లో ఉన్నవారు ఉన్నారు. మీరు భాగ్యశాలీలు. శివబాబా చెయ్యి అయితే లభించింది కదా అని బాబా అంటారు. ఈ ఆర్య సమాజం వారు మొదలైన వారు కూడా వచ్చే రోజు వస్తుంది. వారు ఎక్కడికి వెళ్తారు? ముక్తి, జీవన్ముక్తులు లభించే దుకాణం ఇదొక్కటే. శిక్షలు అనుభవించి అందరూ ముక్తిధామంలోకి వెళ్లాల్సిందే. ఇది వినాశ సమయం. అందరూ వాపస్ ఇంటికి వెళ్తారు. ఇది ప్రియుని ఊరేగింపు. ఏ విధంగా ఊరేగింపు వెళ్తుందో అది కూడా మీకు సాక్షాత్కారం అవుతుంది. మీరు తప్ప దాన్ని ఇంకెవ్వరూ చూడలేరు. అంతిమంలో మనకు తెలుసు కాబట్టి మనకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: బాబా ద్వారా జ్ఞానం యొక్క గుప్త దానం ఏదైతే లభిస్తోందో దాని విలువను అర్థం చేసుకొని మీ జోళిని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. ముఖ్యంగా జ్ఞానరత్నాలు ఖాళీ కాకూడదు, నింపుకుంటూనే ఉండాలి. ధారణ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. అందరికీ గుప్త దానాన్ని చేయాలి, ఇస్తూ ఉండాలి. జ్ఞానం అనే గుప్త దానం. కొంతమంది కోర్స్ ఇచ్చినారంటే నేనే అక్క వీళ్ళ జ్ఞానం ఇచ్చింది అంటారు. పరమాత్ముని జ్ఞానం మనం ఇచ్చినప్పుడు నేనే అనే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? గుర్తుంటే ఓకే, దాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, అది కూడా బహిర్గతం అయిపోతుంది. గుప్త దానాన్ని ఇస్తూ ఉండాలి. రెండవ పాయింట్: ఈ వినాశ సమయంలో తిరిగి వెళ్ళాల్సిన సమయంలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి. ఇంపార్టెంట్ ఇది. ప్రీతి బుద్ధి కలవారిగా కండి. ముక్తి జీవన్ముక్తుల దారిని అందరికీ తెలియచేయాలి. వరదానం: అమాయకత్వంతో పాటు ఆల్మైటీ అథారిటీగా అయ్యి మాయను ఎదుర్కొనే శక్తి స్వరూపులుగా కండి. నిన్న కూడా బాబా ఏమన్నారు? స్నేహం ఉండే జతలో, ప్రీతి ఉండే జతలో శక్తి కూడా ఉండాలన్నారు. ఇవాళ కూడా బాబా ఏమంటున్నారు? అమాయకత్వం ఉండాలి, భోలాపన్ను ఉండాలి, కానీ మాయతో ఎదుర్కొనేటప్పుడు శక్తిశాలిగా ఆల్మైటీ అథారిటీగా కూడా కావాలి. అప్పుడప్పుడు అమాయకత్వం చాలా భారీ నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి దయ చూపిస్తే మనపైనే ఎట్లా భస్మాసురుని కథ ఉంది కదా, ఆ విధంగా అయిపోతుంది. మన తలపైనే చేపెట్టేకొస్తారు, మోసం చేస్తారు. సరళత భోలా రూపాన్ని ధారణ చేస్తుంది. ఎదుర్కోలేని విధంగా అమాయకులుగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి, సహించుకునే శక్తి కూడా కావాలి. ఈ విధంగా బాబా భోలానాథుడిగా ఉండడంతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఏ విధంగా ఉన్నారో అలాగే మీరు కూడా అమాయకత్వంతో పాటు శక్తి స్వరూపంగా కూడా కావాలి. ఎంత బాగా చెప్తున్నారు. బాబా ఎట్లా ఉన్నారు? బాబా భోలానాథుడు మరియు ఆల్మైటీ అథారిటీ కూడా సర్వశక్తివంతుడు. అలాగే మీరు కూడా బోలాపన్ను, ఈ ప్రపంచం యొక్క విషయాల నుంచి బోలాపన్ను ఉండాలి. ఏం అవసరం లేదు ఈ ప్రపంచం యొక్క విషయాలు. బాకీ పరమాత్మ శక్తితో శక్తి స్వరూపులుగా ఉండాలి. అప్పుడు మాయ యొక్క బాంబు గుండు తగలదు. మాయ ఎదుర్కొనేందుకు బదులుగా నమస్కారం చేస్తుంది. స్లోగన్: మీ హృదయంలో స్మృతి అనే జెండాను ఎగరేస్తే ప్రత్యక్షత అనే జెండా ఎగురవేయబడుతుంది. బాబా ప్రత్యక్షత అనే జెండా ఎగురవేయబడుతుంది. అవ్యక్త ప్రేరణ జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా తయారు చేసుకోండి. జ్ఞానస్వరూపంలో అనుభవజ్ఞులుగా కండి. శ్రేష్టాత్మలైన మీ శుభ ఆలోచన, కళ్యాణకారి ఆలోచన శక్తిశాలి వాతావరణం ద్వారా తపిస్తున్న, భ్రమిస్తున్న, పిలుస్తున్న అనేక ఆత్మలకు ఆనందము, శాంతి మరియు శక్తుల అనుభూతిని చేయిస్తాయి. మనం శక్తిశాలి స్థితిలో ఉండి శుభమైన కళ్యాణకారి భావనలను మనం కలిగి ఉంటే, సర్వాత్మలకు మేలు కావాలి అనే భావన మనకి కలిగి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అనేక ఆత్మలకు మన ద్వారా సుఖము, శాంతి, ఆనందం బాబా నుండి లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. అందుకే ప్రతి సమయ జ్వాలాస్వరూప స్థితిని అనుభవం చేయాలి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.